జై శ్రీమన్నారాయణ. మహాలయ పక్షం రోజులు నడుస్తున్నాయి. ఈ మహాలయ పక్షంలో పెద్దల పేరిట బ్రాహ్మణునికి స్వయం పాకం కింద ధాన్యాలు, కూరగాయలు మొదలగునవి ఇస్తూ ఉంటారు. అందులో ఏ పదార్థాలు ఇవ్వాలి, ఏవి ఇవ్వకూడదు అనే విషయం చెప్తున్నాను. ఈ యొక్క శ్రాద్ధకాలమందు కందిపప్పు, వంకాయ, దొండకాయ, బీరకాయ, కంద, బచ్చలి, బూడిద గుమ్మడి, గోంగూర, బీట్స్, టొమాటో, క్యాబేజీ, మునగ, కాలీఫ్లవర్, గాజరగడ్డ, జామ పండ్లు, ఉల్లి, వెల్లుల్లి, తీయని పొట్లకాయలు నిషిద్ధములు, అంటే పెట్టకూడదు. అలాగే తిలలు, పెసలు, మినుములు మినహా మిగిలిన కృష్ణ ధాన్యములన్నీ పనికిరావు. కానీ గోధుమలు, బియ్యము, ఆవాలు, ద్రాక్ష, శొంఠి, బెల్లము, అల్లము, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, బొబ్బర్లు, చింతపండు, చక్కెర, అరటిపండ్లు, పనసపండ్లు, మామిడి పండ్లు, లవంగములు, నీళ్లు కలిపిన ఆవు పాలతో చేసిన పెరుగు, మంచి నెయ్యి, నూనె, ఏలకులు, పోక చెక్కలు, తమలపాకులు, దోసకాయ, చేదు పొట్లకాయ, చేమగడ్డ, గోరు చిక్కుడుకాయ, మంచి గుమ్మడి, కాకరకాయ, ఆగాకర అంటే గుండు కాకర అంటారు. ఆగాకరకాయ, బెండకాయ, తోటకూర కాడలు, వెలగపండ్లు, మామిడి, పులుసు కూర, కొబ్బరి, నిమ్మ, కరివేప, కొత్తిమీరి ఇవన్నీ పనికి వస్తాయి. అగోధూమంచ యశ్రాద్ధం మాష ముద్గ వివర్జితం తైల పక్వేన రహితం కృతమప్యకృతం భవేత్ అని ధర్మసింధువులు చెప్పినట్టుగా గోధుమలు, మినుములు, పెసలు తైలపక్వము ఇవి లేకుండా పెట్టిన శ్రాద్ధము పెట్టనట్లే అని ఉన్నందున ఇవి మాత్రం తప్పకుండా శ్రాద్ధ పాకంలో ఉండవలెను. ఈ విధంగా ధర్మసింధు, నిర్ణయ సింధువులో చెప్పబడింది. రాచకొండ రామాచార్యులు, పురోహితులు, జ్యోతిష్కులు, న్యాయ సలహాదారులు. జై శ్రీమన్నారాయణ. ఇంకా వివరాలకు నా వెబ్సైట్ చూడవచ్చును. నా వెబ్సైట్ పేరు vedastrologer.blogspot.com.